వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ ధనుర్మాస శుభాకాంక్షలు. ఈరోజు ఈ సత్సంగ బోధ అనే ఈ కార్యక్రమంలో మరొక అద్భుతమైన కథ అందరూ విని ఆనందిద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా ఆ కథ యొక్క శీర్షిక ఏమిటో, ఆ శీర్షికలోని సారాంశం ఏమిటో, ఏ విషయాన్ని ఈరోజు మన యలవర్తి శేఖరరాజు గారు మనందరికీ అందించారో ఇంకా శ్రద్ధగా మొదటి నుండి చివరి వరకు వినేద్దాం. ఆ తర్వాత ఎక్కువ మందికి షేర్ చేసేద్దాం. కర్మ ఫలితం. పూర్వకాలం రాజులు మహారాజులు పరిపాలించే రోజులలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన. ఒక గ్రామంలో శ్రీధర శాస్త్రి అనే పండితుడు ఉండేవాడు. అతడు ఎంతో శ్రద్ధగా నిత్యం పూజ చేసేవాడు. ప్రతిరోజు ఉదయాన్నే నదికి వెళ్ళి స్నాన జపాదులను పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి వచ్చి పూజాది కార్యక్రమాలు చేసేవాడు. ఒకరోజు ఉదయాన్నే 5 గంటలకు నదిలో స్నానం చేసే సమయంలో అక్కడకు దగ్గరలో మరెవరో స్నానం చేస్తున్నట్లు, బట్టలు ఉతుకుతున్నట్లు శబ్దం వినిపించింది. ఎంత ఉదయాన్నే ఎవరున్నారో చూద్దామని వెళ్ళేసరికి ఒక వ్యక్తి స్నానం చేసి బట్టలు ఉతికి తన వద్ద ఉన్న కత్తి, త్రాసులో ఉపయోగించే కొలత రాయిని శుభ్రం చేస్తున్నాడు. శ్రీధర శాస్త్రి అతని వద్దకు వెళ్ళి, ఎందుకు ఈ రాయిని కత్తిని శుభ్రం చేస్తున్నావు అని అడిగాడు. అంతటా అతడు, అయ్యా, నా పేరు సజ్జన్, నేను మాంస వ్యాపారిని. ప్రతిరోజు ఉదయాన్నే 3 గంటలకు గొర్రెలను మేకలను కోసి ఆ తర్వాత ఈ నదీ ప్రాంతానికి వచ్చి నా బట్టలను శుభ్రం చేసుకుని నా జీవనానికి ఆధారమైన కత్తి, రాయిని శుభ్రం చేసి వీటికి విధిగా పూజ చేసుకుని వెళ్తాను. ఈరోజు కొంత ఆలస్యమైందని వివరించాడు. అంతటా శ్రీధర శాస్త్రి కొలతరాయిని చూచి, ఇది ఎంతో పవిత్రమైన సాలగ్రామము, సాక్షాత్తు మహావిష్ణువు స్వరూపము. దీనిని మాంసము త్రూయడం కొరకు ఉపయోగించడం సమంజసమైనది కాదు. దీనిని నాకు ఇచ్చినట్లయితే నేను పూజా గదిలో ఉంచి పూజిస్తానని అన్నాడు. సజ్జన్ కూడా, అయ్యో, నాకు తెలియకపోవడం వలన పొరపాటు జరిగింది. ఎంతకాలం తెలియక అపరాధం చేశాను. దీనిని మీరు తీసుకువెళ్ళి పూజ చెయ్యవచ్చునని శ్రీధర శాస్త్రికి ఇచ్చాడు. శ్రీధర శాస్త్రి సాలగ్రామాన్ని పూజా గదిలో ఉంచి ప్రతిరోజు పూజ చేస్తున్నాడు. 3వ రోజున కలలో స్వామి దర్శనమిచ్చి, శాస్త్రి, సాలగ్రామాన్ని నీవు ఎవరి వద్ద నుండి తీసుకున్నావో వారి పూజలో నేను ఎక్కువ సంతృప్తి చెందాను కాబట్టి వారి వద్దకు తిరిగి చేర్చమన్నారు. స్వామివారి వద్ద నుండి ఆజ్ఞ రావడంతో శ్రీధర శాస్త్రి సాలగ్రామాన్ని తీసుకువెళ్ళి సజ్జన్కి ఇచ్చి, స్వామివారు నీ పూజలో మరింత తృప్తి చెందుతున్నారట కాబట్టి నీ వద్దనే ఉంచుకుని పూజ చేయమని తిరిగి ఇచ్చేశాడు. ఎప్పుడైతే సాలగ్రామాన్ని సజ్జన్ స్వీకరించాడో క్షణకాలం శరీరమంతా రోమాంచితమై ఏదో శక్తి అతనిలో ప్రవహించినట్లయింది. అతనిలో ఏదో తెలియని ఆనందం ఏర్పడింది. ఆ పరమానందంతో ఇంటికి వెళ్ళాడు. అతనికి తెలియకనే శ్రావ్యంగా పాడగలిగే విధంగా మృదు మధురమైన కంఠం వచ్చింది. అప్పటికి అప్పుడే కొన్ని శ్లోకాలు, భక్తి పాటలు పాడగలిగాడు. ఒక విధంగా చెప్పాలంటే అతనిలో ఏదో తెలియని ఆధ్యాత్మిక భావన కలిగి భగవంతుడే అతని నోట పాడిస్తున్నాడని అనిపించేది. ఈ విషయం తెలుసుకున్న గ్రామంలోని భజన బృందం ఇతని కంఠశైలి, భక్తికి మెచ్చి వారి భజన బృందంలో చేర్చుకున్నారు. రోజులు గడిచిపోతున్నాయి. ప్రతిరోజు భజన పాటలు పాడినప్పుడు అందరికన్నా శ్రావ్యంగా పాడే సజ్జన్ పాటలు విన్నప్పుడు గ్రామ ప్రజలు కూడా తన్మయత్వము చెంది మరింత ఆనందించేవారు. ఒకసారి ఈ భజన బృందమంతా పూరీ జగన్నాథుని దర్శనార్థమై యాత్రకు బయలుదేరారు. పూర్వకాలంలో కాలినడకన యాత్ర చేసేవారు. రాత్రి సమయంలో ప్రయాణం కష్టతరం కావున మార్గ మధ్యలో ఏదైనా గ్రామంలో విశ్రాంతి తీసుకుని
మరల ఉదయాన్నే బయలుదేరేవారు. అలా ఈ భజన బృందం కూడా రాత్రి సమయానికి ఒక గ్రామానికి చేరుకున్నారు. ఒక ఇంటికి వెళ్ళి, అమ్మా, మేము జగన్నాథుని దర్శనం కొరకు వెళ్తున్నాము. ఇంకొంత దూరంలోనే స్వామివారు ఉన్నారు. ఈ రాత్రికి మీ ఇంట బస చేసి రేపు ఉదయాన్నే వెళ్తామని అడిగారు. ఆ ఇల్లాలు సాధారణంగా వారినందరినీ ఆహ్వానించింది. ఆమె భర్త ఎంతో కాలంగా వ్యాధితో బాధపడుతూ నడవలేని స్థితిలో ఉన్నాడు. అయినప్పటికీ ఆమె వారికి కావలసిన ఏర్పాట్లు చేసి భోజనం తయారు చేసింది. భోజనం తినడం పూర్తయ్యాక అందరూ కొంత సమయం భజన చేశారు. అందరికన్నా సజ్జన్ పాడినప్పుడు అతని శ్రావ్యమైన కంఠానికి ఆమె తన్మయత్వం చెందింది. అందరూ పడుకుని నిద్రపోయారు. ఆ ఇల్లాలు మాత్రం సజ్జన్ గురించి ఆలోచిస్తూ ఎంత మధురంగా పాడాడు, ఎంత శ్రావ్యమైన కంఠమని ఆలోచిస్తూ ఆమె ఆలోచన దురాశగా మారి తప్పుదారి పట్టింది. మధ్యరాత్రి సమయంలో ఆమె సజ్జన్ వద్దకు వెళ్ళి అతనిని నిద్రలేపింది. అతడు సవినయంగా, ఏమిటమ్మా, ఏమి జరిగింది, ఏదైనా సహాయం కావాలా అని అడిగాడు. అంతటా ఆమె, నా భర్త ఎంతో కాలంగా వ్యాధితో అలమటిస్తున్నాడు. నేను ఎటువంటి సంసార సుఖాన్ని నోచుకోలేదు. ఈరోజు ఎందులకో నాకు నీ మీద కోరిక కలిగిందని చెప్పింది. ఇది విని కంగు తిన్న సజ్జన్ ఆమెతో, అమ్మా, మాకు ఆశ్రయం ఇచ్చావు, అన్నం పెట్టావు కనుక నీవు అన్నపూర్ణేశ్వరివి, నాకు తల్లితో సమానం. ఇటువంటి ఆలోచన మాట వినవలసి రావడం కూడా అపరాధమని చెప్పాడు. కానీ ఆ క్షణంలో ఆమె అతడు చెప్పిన మాటలు వినిపించుకోకుండా అతడిని పట్టుకోబోయింది. ఆ అలికిడికి మిగతా వారికి మెలకువ వచ్చి అందరూ నిద్రలేచారు. అందరి ముందు తన పరువు పోతుందనే ఉద్దేశంతో తన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నంగా, దుర్మార్గుడు నన్ను బలాత్కారం చేయబోయాడంటూ సజ్జన్ మీద నింద వేసింది. ఈ విషయం ఇరుగు పొరుగు వారికి తెలిసి అందరూ సమావేశమై వెంటనే రాజ్యపు రాజుకి విషయాన్ని తెలియచేశారు. విషయం తెలుసుకున్న రాజు ఎటువంటి సభ కూడా నిర్వహించకుండా ఏ చేతులతోనైతే అటువంటి దుష్కార్యానికి పాల్పడ్డాడో ఆ 2 చేతులను ఖండించమని భటులను ఆజ్ఞాపించాడు. వెంటనే భటులు అతడి 2 చేతులను ఖండించారు. అతడు ఆర్తితో భగవంతునితో ఈ విధంగా పలికాడు, స్వామి, ఈ 2 చేతులతో తాళం వేసి పాట పాడుతూ పూజ చేసిన ఫలితంగా ఇటువంటి బహుమానం ఇచ్చారా? ఎటువంటి పరిస్థితి వచ్చినా మీ మీద ప్రేమ మాత్రం తరగదు. కానీ రోజు చేసే విధంగా పూజ చేయడానికి, పాటలు పాడేటప్పుడు తాళం వేయడానికి చేతులు లేవు. ఇక ఈ రోజు నుండి మానసిక పూజ మాత్రమే చేయగలను అని వేదనగా చెప్పుకున్నాడు. ఉదయాన్నే పూరీ జగన్నాథుని ఆలయం తలుపులు తెరిచారు. స్వామివారి విగ్రహంలోని 2 చేతుల నుండి రక్తం ధారాపాతంగా పారుతోంది. ఎక్కడ లోపం జరిగిందో, ఏమి జరిగిందో ఆలయ పూజారులకు కూడా అర్థం కాక ఆలయ కమిటీకి తెలియచేశారు. అదే సమయానికి ఆ భజన బృందమంతా పూరీ జగన్నాథుని ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో స్వామివారికి చేతుల నుండి రక్తం కారడం తమ కళ్ళతో చూచాక వారు ఆలయ కమిటీ వారితో రాత్రి జరిగిన విషయాన్ని వివరించారు. ఆలయ కమిటీ వారు, అతడెవరో స్వామివారికి మహాభక్తుడై ఉండవచ్చు, అందుకే ఇక్కడ స్వామివారికి ఈ విధంగా జరిగింది. ఈ విషయాన్ని ముందు రాజుగారికి తెలియచేయాలని పరుగున రాజు వద్దకు చేరుకున్నారు. రాజుగారితో ఆలయంలోని పరిస్థితిని వివరించారు. అదే సమయానికి అక్కడకు ఒక మహాత్ముడు వచ్చి రాజుగారితో ఈ విధంగా పలికాడు, రాజా, న్యాయ విచారణ కూడా జరపక శిక్ష విధించారు. జరిగిన దానికి విచారించక ముందుగా ఖండించిన 2 చేతులను తెప్పించి అతని శరీరానికి అంటించి గట్టిగా గుడ్డలతో చుట్టి వేయండి. ఆలయంలో స్వామివారి నుండి రక్తధార తగ్గుతుందని చెప్పాడు. రాజు తన తప్పును క్షమించమని జగన్నాథుని వేడుకుని భటులను పిలిపించి అదేవిధంగా చేశారు. కొంత సమయానికి సజ్జన్
తప్పరిల్లుకుని అప్రయత్నంగా స్వామివారికి నమస్కారం చేయగా 2 చేతులు మామూలు స్థితిలోకి వచ్చాయి. అతడు స్వామివారితో, స్వామి, నేను ఎటువంటి తప్పు చెయ్యకుండానే ఇటువంటి శిక్ష పడింది ఎందుకు అంటూ ఆవేదనతో కొన్ని శ్లోకాలు పాడాడు. అక్కడే ఉన్న మహాత్ముడు దానికి ఈ విధంగా సమాధానమిచ్చాడు. నాయనా, ఇదంతా నీ పూర్వజన్మ కర్మఫలం వలన జరిగింది. పూర్వజన్మలో నీవు పవిత్రమైన బ్రాహ్మణ కులానికి చెందినవాడవు, ఎప్పుడూ సత్యమే పలికేవాడవు. ఒకానొక రోజున నువ్వు నదీ స్నానానికి వెళ్ళి వస్తుండగా ఒక వ్యక్తి కత్తి చేత పట్టుకుని వచ్చి ఇటువైపుగా ఏదైనా ఆవు వెళ్ళిందా అని ప్రశ్నించాడు. అందులకు నువ్వేమిటి విషయం, ఎందుకు అలా అడుగుతున్నావని అడిగావు. అంతటా అతడు, నేనొక మాంస వ్యాపారిని, ప్రతిరోజు ఆవులను మేకలను చంపి వాటి మాంసాన్ని విక్రయించి జీవనం కొనసాగిస్తానని చెప్పాడు. ఆవును చంపడం పాపమని తెలిసి కూడా ఎల్లప్పుడూ సత్యమే చెప్పే నీవు అసత్యము చెప్పకూడదనే ఉద్దేశంతో పొదలలో దాక్కుని ఉన్న ఆవు జాడ తెలియచేసి ఆవు చనిపోవడానికి కారణమయ్యావు. ఆవును చంపిన కర్మ ఫలితం నీ ఖాతాలో పడింది. గత జన్మలో బ్రాహ్మణుడు అయిన నీవు ఈ జన్మలో మాంస వ్యాపారిగా, గత జన్మలో మాంస వ్యాపారిగా ఉన్న అతడు ఈ జన్మలో రాజుగా మారి అప్పటి ఆవు ఈ జన్మలో నీకు రాత్రి ఆతిథ్యమిచ్చి అన్నం పెట్టిన ఇల్లాలుగా జన్మించారు. ఆపదలో ఉన్న ఒక ప్రాణిని కాపాడకపోగా దానిని చూపిన ఫలితమే నిన్న రాత్రి ఆ ఇల్లాలు నీ మీద ఇటువంటి నింద మోపడానికి కారణమైంది. ఆపద సమయంలో, విపత్కర పరిస్థితులలో నిన్ను నువ్వు కాపాడుకోవడానికైనా లేదా మరెవరికైనా కాపాడడానికి కానీ అసత్యం చెప్పినా అది సత్యంగానే పరిగణించబడుతుందని వివరించారు. అప్పుడు ఆ సభలో ఉన్న వారంతా విషయాన్ని విని నిత్య జీవితంలో ఎటువంటి సమయంలో ఏ విధంగా మెలగాలో ఈ సంఘటన ద్వారా తెలియచేసినందుకు ఆ మహాత్మునికి కృతజ్ఞతలు తెలియచేశారు. ఆ భజన బృందం వారంతా సజ్జంతో కలిసి జగన్నాథుని దర్శనానికి వెళ్ళిపోయారు. ఈ విషయాన్ని మనకు శ్రీ సాయిబాబా సూక్ష్మంగా చెప్పారు. మరొక మారు గుర్తు చేసుకుందాం. ఒకరోజు శ్రీ సాయిబాబా గారు శ్యామతో కూర్చుని ద్వారకామాయిలో మాట్లాడుతుండగా ఒక వ్యక్తి చాలా ఎక్కువ మోతాదులో మద్యం సేవించి వచ్చి, అయ్యా సాయిబాబా గారు నమస్కారం, నాకు 2 రూపాయలు కావాలి అని అడిగాడు. సాయిబాబా గారు నా వద్ద డబ్బులు లేదన్నారు. అతడు వెళ్ళిపోయాడు. వెంటనే ప్రక్కనే ఉన్న శ్యామ బాబాతో చనువుగా, అదేమిటి బాబా, మమ్మల్ని మాత్రం ఎల్లప్పుడూ సత్యమే పలకాలి, అసత్యం పలకకూడదని నీతులు చెబుతారు. ఆ నీతులు మాకేనా, మీకు వర్తించవా అని అడిగాడు. అంతటా శ్రీ సాయిబాబా గారు ఈ విధంగా చెప్పారు. శ్యామా, విషయం తెలుసుకోకుండా అలా మాట్లాడకు. ఇప్పటికే అతడు ఎక్కువగా మద్యం సేవించడం వలన తూలుతూ నడుస్తున్నాడు. ఇప్పుడు నేను ఇచ్చే 2 రూపాయలతో అతడు మరలా మద్యం సేవిస్తాడు. అది అతని కుటుంబానికి మంచిది కాదు. అందువలన నా వద్ద డబ్బున్నా కూడా అతనికి అబద్ధం చెప్పవలసి వచ్చింది. ఇదే సూత్రాన్ని శ్రేయస్సును చేకూర్చే అసత్యమే సత్యమని, శ్రేయస్సును పాడు చేసే సత్యమే అసత్యమని ఆర్ష ధర్మంలో కూడా చెప్పబడిందని వివరించారు. ఇటువంటి సంఘటన ద్వారా తెలుసుకున్న ఈ సూత్రాన్ని మనం కూడా పాటించే ప్రయత్నం చేద్దాం. అంతేకాక ఎప్పుడైనా ఎవరికైనా డబ్బు దానం చేసేటప్పుడు ఒక క్షణం యోచన చేసి చేయడం శ్రేయస్కరం. ఎందుకనగా మనం చేసిన డబ్బు దానం అపవిత్రతకు కారణమైనట్లయితే దాని కర్మఫలం కూడా మనకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇటువంటి కొన్ని సూక్ష్మమైన విషయాల యందు జాగరూకతతో మెలుగుతూ మహాత్ములు చెప్పిన బాటలో పయనిద్దాం. చాలా అద్భుతమైన విషయాన్ని చాలా చక్కగా చెప్పారు. కథ చాలా పెద్దదైనప్పటికీ కూడా ఆద్యంతం ఎంతో పాటించదగిన విశేషాలు ఉన్న అద్భుతమైన కథ. కాబట్టి మొదటి నుండి చివరి వరకు విన్నారు కదా. వినకపోతే మరొకసారి వినేసి ఎక్కువ మందికి షేర్ చేసి
మీ విలువైన కామెంట్ను కూడా చేస్తూ ఒక లైక్ చేసి మన మోహనవాణిని ఎంకరేజ్ చేస్తూ మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ త్వరలో మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తాను. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.